హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జోస్ సింపుల్ లైఫ్ స్టైల్. ఈరోజు వచ్చేసి మనం చాలా హెల్తీ రెసిపీ చేసుకోబోతున్నాం. అది వచ్చేసి ఫుల్ మఖానాలో హై ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్ అన్నీ ఉంటాయండి. పిల్లలకైనా మనకైనా చాలా హెల్తీ. డైట్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా డూ ట్రై దిస్, మర్చిపోద్దు మీరు. ఇది వచ్చేసి ఫుల్ మఖానాతో సింపుల్ స్నాక్, ఈజీగా అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్ చేస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫుల్ మఖానా, పల్లి, పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, సాల్ట్, ఆవాలు. ఇది వచ్చేసి కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర పేస్ట్ చేశాను. ఇది పసుపు, ఇది ఆమ్చూర్ పౌడర్, ఇది పెప్పర్, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్. ఏంటంటే మీ చాయిస్, ఫ్లేవర్ నచ్చుతుందంటే తీసుకోండి. బటర్ యూజ్ చేయండి, బాగుంటుంది. అండ్ కరివేపాకు, సింపుల్. ఇది వచ్చేసి స్వీట్ టేస్ట్ రావడానికి కొంచెం హనీ తీసుకున్నాను. అది కూడా పిల్లలకి అయితే బాగుంటుంది. డూ ట్రై దిస్. అండ్ బటర్తో చేసుకుంటే బాగుంటుంది. ఇట్స్ వెరీ హెల్తీ. ఈవినింగ్ స్నాక్కి డెఫినెట్గా ట్రై చేయండి. చాలా హెల్తీ, బాగుంటుంది. ఇట్స్ లోటస్ సీడ్స్ అంటారు దీన్ని. ఫుల్ మఖానా లోటస్ సీడ్స్ మనకు బయట సూపర్ మార్కెట్స్ అన్నిట్లో దొరుకుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఇంట్లో వచ్చేసి ఫస్ట్ బటర్ వేసుకుందాం. బటర్ వేసి దీంట్లో ఆవాలు వేసుకోండి. కొద్దిగా వేసుకోండి ఆవాలు, ఎక్కువ అక్కర్లేదు. ఆవాలు వేసాక ఫస్ట్ పల్లి వేసేసుకోండి. మనం ఫ్రై చేసినవి కాదు కాబట్టి పల్లీలు కొంచెం వేసుకుంటే ఫ్రై అవుతాయి. లేదు మీరు ఆల్రెడీ ఫ్రై చేసిన పల్లీలు మీకు ఉన్నాయంటే డైరెక్ట్ వేసేసుకోవచ్చు. బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా టైం పడుతుంది ఇది, ఎందుకంటే మనం ఆయిల్ కాదు కదా, బటర్లో కొద్దిగా టైం టేకింగ్గా. మనం కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెడితే ఏంటంటే బటర్ మాడిపోయినట్టు అవుతుంది. చాలా హెల్తీ ఇది. ఈవినింగ్ డెఫినెట్గా పిల్లలకి మనము స్నాక్ టైంలో తీసుకోవాలి. డైట్లో ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా యూజ్ చేయాలి. దీంతో పాయసం చేసుకోవచ్చు, గ్రేవీ కర్రీ చేసుకోవచ్చు, స్నాక్ లాగా తీసుకోవచ్చు. పల్లి వేగుతున్నాయి. పల్లి వేగాక ఇది పుట్నాల పప్పు ఏంటంటే ఆప్షనల్, బట్ పుట్నాల పప్పు కూడా కొంచెం బాగా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మీరు మంచిగా తీసుకోవచ్చు. మోస్ట్లీ ప్రోటీన్ ప్రిఫర్ చేస్తున్నాను నేను, హెల్దీ డైట్స్ ప్రిఫర్ చేస్తున్నాను. డెఫినెట్గా ట్రై చేయండి, కమెంట్ పెట్టండి. మీరు ట్రై చేశాక ఎలా ఉంది చెప్పండి. సో దట్ ఇట్ విల్ యాడ్ టు మై మోర్, అంటే ఇంకా ఎక్కువ నాకు చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. బాగా కొంచెం బటర్ కదా, కొంచెం ఫ్లేమ్ ఎక్కువగా వస్తుంది. తర్వాత పుట్నాల పప్పు వేసేసుకోండి. పుట్నాల పప్పు వేసిన తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ వేగుంది కదా, పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, కరివేపాకు వేసాక మీకు ఫ్లేవర్ నచ్చుతుందంటే ఇది అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. లేదు మాకు నచ్చదు, టేస్ట్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. డైరెక్ట్ మీరు పసుపు యాడ్ చేసుకోండి. పసుపు కొద్దిగా, చాలా అప్ టు యూ అండి. మీ టేస్ట్ మీరు ఎలా తింటారో దాన్ని బట్టి మీరు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే నేను ఏదో చెప్పానని అలా వేసుకుంటే మీకు సెట్ అవ్వదు కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇది కొత్తిమీర అండ్ పుదీనా పేస్ట్ చేశాను, కొంచెం సాల్ట్ వేసి
అది నేను వేస్తున్నాను. కొంచెం ఏంటంటే ఆ మింట్ ఫ్లేవర్ వల్ల బాగుంటుంది. అండ్ ఇదంతా పూల్ మక్కనాకి పడుతుంది అనమాట. స్మెల్ చూడాలి, చాలా బాగా వస్తుంది. యమ్మీ స్మెల్. మీకు ఒక్కవేళ ఇదేంటంటే మనం ఆయిల్ కన్నా మోస్ట్ ప్రాబబ్లీ మనం బటర్ వేసుకోవడం మంచిది. నెయ్యి, బటర్ డైట్లో ఉన్న వాళ్ళందరూ. దీంట్లోనే నేను ఏం చేస్తున్నానంటే కొంచెం సాల్ట్, ఆల్రెడీ దాంట్లో పేస్ట్లో వేసాను కాబట్టి చూసుకొని వేసుకోవాలి సాల్ట్. ఇప్పుడు వచ్చేసి ఫుల్ మఖానా వేసేస్తున్నాను. మఖానా వేసిన తర్వాత మంచి మిక్స్ చేసుకోవాలి. దాని ఫ్లేవర్స్ అన్నీ దీనికి యాడ్ అవ్వాలి. నేను ఆ మింట్ అది ఫ్లేవర్ యాడ్ చేసి దీనికి అంతా బాగా పట్టుకుంటే మనకి యమ్ టేస్ట్ బాగా వస్తుంది. కొంచెం వేగాలి ఇవి బాగా. యాక్చువల్లీ నేను డైట్లో చాలాసార్లు తీసుకున్నాను. ఇది నాకు చాలా బాగా అనిపించింది. టేస్ట్ని బట్టి తీసుకున్నాగా. ఇప్పుడు వచ్చేసి కొంచెం నేను ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఆ ట్యాంగీ ఫ్లేవర్ ఉంటుంది మంచిగా. ఆమ్చూర్ పౌడర్ అండ్ దెన్ కమ్స్ అవర్ పెప్పర్. పెప్పర్ వేసేసాను. ఇప్పుడు పెప్పర్ వేసాక ఇంకా అయిపోయిందండి. ఇది ఫ్రై అయిపోయింది. స్పైసెస్ అన్నీ మీ చాయిస్ అండి. మీ పిల్లలు ఎలా తింటారు, మీరు ఎలా తినగలుగుతారు, దాన్ని బట్టి చేసుకోవాలి మీరు. ఇప్పుడు ఇంకా మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇదంతా ఇప్పుడు వచ్చేసి నేను డిష్ అవుట్ చేస్తాను. నేను ఇంకోటి కొంచెం చట్పటా టేస్ట్ కోసం వేరే దాంట్లో హనీ వేయడానికి తీస్తున్నాను. వచ్చేసి మనకు హనీ యాడ్ చేసుకుంటే అది చట్పటా టేస్ట్ లాగా ఉంటుంది. ఎందుకంటే మనము మింట్ వేసాము, మనం డ్రై మ్యాంగో వేసాము కదా, దానివల్ల మనకు ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇదేంటంటే నార్మల్గా తినేసేయచ్చు. ఇది వచ్చేసి కొంచెం హనీ వేస్తున్నాను. మీరు బెల్లం దాంతో కూడా చేసుకోవచ్చు. ఒక 1.5 టీ స్పూన్ అండి, టీ స్పూన్తో యాడ్ చేశాను. నేను ఎక్కువ చేయట్లేదు. ఈ చట్పటా టేస్ట్ వస్తుంది. ఇది డెఫినెట్గా ట్రై చేయొచ్చు పిల్లలకి ఇచ్చేటప్పుడు. మనం లేదంటే బెల్లం వేసుకొని కూడా అది ఫస్ట్ బెల్లం వేసి దాంట్లో మఖానా వేసి దాంట్లో ఈ స్పైసెస్ యాడ్ చేయొచ్చు. అలా కూడా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి, యమ్మీగా ఉంటుంది. డైట్లో ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా ఇవి తీసుకోవాలి. కృతిక ఇప్పుడు టేస్ట్ చేద్దామండి. చాలా బాగుంది. ఇప్పుడు ఇది హనీ యాడ్ చేశాను. యాక్చువల్గా ఇది ఎట్లుంటుందంటే మన క్యారమెల్ టైప్ ఉంటుంది టేస్ట్. కూడా డైరెక్ట్ చేసేసుకోవచ్చు ఒకవేళ అట్లా చేసుకుంటే ఫ్లేవర్. బట్ ఇదేంటంటే మనకు చట్పటా టేస్ట్ అంటాం కదా, ఆ టేస్ట్ వస్తుంది. కావాలంటే పిల్లలకి ఇచ్చేటప్పుడు మీరు కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకోవచ్చు, బ్లాక్ సాల్ట్ యాడ్. నేను మోస్ట్లీ ఏంటంటే ఈ సాల్ట్స్ కొంచెం అవాయిడ్ చేయడం ట్రై చేస్తున్నాను. అందుకు చాట్ మసాలా కూడా యాడ్ చేయలేదు. చేస్తే పిల్లలకి చాట్ మసాలా అండ్ చాట్ మసాలా ఇది కూడా బాగుంది.
ఫ్రెండ్స్, మా పాపకు కూడా నచ్చేసింది. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా హెల్దీ వన్. డైట్లో ఉన్న వాళ్ళు, చిన్న పిల్లలు డెఫినెట్గా తినాల్సింది ఇది. డెఫినెట్గా డూ ట్రై. మీకు ఒకవేళ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట సింబల్ మాత్రం కమెంట్ కూడా చేయండి. కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. రెసిపీస్ నచ్చినట్టయితే డెఫినెట్ గా డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను కలుస్తాను మళ్ళీ ఇంకో రెసిపీతో. టిల్ దెన్, బై బాయ్.